పంపించాలి అన్నా, మనీ రిసీవ్ చేసుకోవాలన్నా బ్యాంకింగ్ యాప్స్ కానీ, థర్డ్ పార్టీ యాప్స్ కానీ మనం యూజ్ చేస్తూ ఉంటాం. లైక్ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ వర్క్ అవ్వాలి అంటే మనకి ఇంటర్నెట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇంటర్నెట్ లేకపోయినా సరే మనం మనీ పంపించవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ప్రాసెస్లో అయితే చూసుకుందాం. సో గైస్, ముందే చెప్తున్నా, ఈ ప్రాసెస్ అనేది జియో యూజర్స్కి అయితే వర్క్ అవ్వదు. ఈ మొబైల్లో అయితే డైల్ ప్యాడ్ ఓపెన్ చేసి *99# అని ఎంటర్ చేసి రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే లింక్ అయ్యి ఉందో ఆ నెంబర్ నుండి మాత్రం చేయండి. కాల్ చేసినట్లయితే ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ వస్తుంది. ఇందులో నేను మనీ పంపిద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అయితే ఈ విధంగా వస్తుంది. సో మీరు మొబైల్ నెంబర్ యూస్ చేసుకోవచ్చు, యూపీఐ ఐడిని యూస్ చేసి పంపించవచ్చు, అండ్ బ్యాంక్ డీటెయిల్స్ కూడా యూస్ చేసి పంపించవచ్చు. నేనైతే మొబైల్ నెంబర్ యూస్ చేసి పంపిస్తున్నాను. మొబైల్ నెంబర్ కొట్టి సెండ్ చేశాక మీరు ఎంతైతే అమౌంట్ పంపించాలనుకుంటున్నారో ఆ అమౌంట్ని అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్లో ఏంటంటే మీకు రిమార్క్స్ అడుగుతుంది. నేనైతే సింపుల్గా నో ఇంటర్నెట్ అని అయితే టైప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆప్షన్లో ఏంటంటే మీ యూపీఐ పిన్ అడుగుతుంది. యూపీఐ పిన్ ఎంటర్ చేసి మీరు సెండ్ కొట్టినట్లయితే మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నట్లయితే మీరు ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో వాళ్ళకి మీ బ్యాంక్ అకౌంట్ నుండి మనీ అయితే వెళ్ళిపోతుంది.